హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కానీ ఇలా వేడి అన్నంలోకి ఒక స్పూన్ పచ్చడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలాంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలండి. నూనె కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని మన స్పైసీకి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ ఒక 10 తీసుకున్నానండి. మీకు తక్కువ ఎక్కువ అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక 3-4 టమాటాలను తీసుకొని ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వులు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మనకి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అన్న స్కిప్ చేయండి. పచ్చడి టేస్ట్ అయితే ఏమాత్రం మారదు. ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము నేనైతే ఇక్కడ కొత్తిమీరని కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్నానండి. 2 గుప్పెళ్ళ కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి మనం పచ్చడి అనేది. ఇక్కడ మూత పెట్టి మగ్గిస్తున్నాను నేనైతే. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి పచ్చడి కంప్లీట్గా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఇలా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. కంప్లీట్గా ఈ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలి మనకి. అప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా డ్రై అయిపోయి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మనకి. ఇలా డ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని మొత్తం ఇది రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. నా దగ్గర ప్రజెంట్ రోల్ లేదు, సో నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కంప్లీట్గా టమోటాను, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి జస్ట్ పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. మరీ తిప్పేయకండి, జస్ట్ పల్స్ ఇస్తే మనకి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. రోట్లో నూరినంత టేస్ట్ ఉంటుంది. దీనికి పోపు పెట్టుకున్నామండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి. ఇది పచ్చడిలోకి పోపు వేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. అంతే, వేడిగా టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.